ఈ క్రిస్మస్ దినాల్లో లోకమంతా కూడా తల్లి అయిన మరియను జ్ఞాపకం చేసుకుంటారు. గొర్రెల కాపరులను జ్ఞాపకం చేసుకుంటారు. జ్ఞానుల్ని జ్ఞాపకం చేసుకుంటారు. ఈవెన్ ఆకాశంలో ఉన్న నక్షత్రాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటారు. హేరోదు గురించి మాట్లాడతారు. ఈ విధముగా అనేక మంది గురించి మాట్లాడతారు కానీ, ఒక వ్యక్తిని అందరూ మర్చిపోతారు. ఎవరో తెలుసా ఆయన? ఆ! జోసెఫ్. మరియ భర్త అయిన యోసేపు. ఆయన గురించి ఒక ఆయన ఏమనంటే ద మోస్ట్ ఫర్గాటెన్ పర్సన్ ఇన్ క్రిస్మస్ అన్నాడు. ద మోస్ట్ ఫర్గాటెన్ పర్సన్ ఇన్ క్రిస్మస్. ఈ యొక్క దినాన మరియ భర్త అయిన యోసేపు యొక్క జీవితాన్ని, ఆయన జీవితంలో నుండి మనం నేర్చుకోగలిగినటువంటి కొన్ని పాఠాలు మనం చూద్దాం. అండి, మత్తయి సువార్త మొదటి అధ్యాయము 18వ వచనం నుండి చివరి వరకు వాక్య భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 18 నుంచి 25 వరకు. యేసుక్రీస్తు జనన విధమెట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత, వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునలక రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో, ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో, కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అనే పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థము. యోసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. కొంచెం సౌండ్ తగ్గించను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, చదవబడిన ఈ లేఖన భాగాల్ని దీవించండి, ఆశీర్వదించండి. మా వినికిడిలో మీరు స్థిరపరచమని, వ్యర్థుడును నిష్ప్రయోజకుడైన మీ దాసును మీ సిలువ చాటును మరుగుపరిచి నాతో మాట్లాడమని యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఒక మాటని ఇక్కడ మనం గమనించుదాం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి. ఏంటంట? నీతిమంతుడై ఉండి. జోసెఫ్ ద జస్ట్ మ్యాన్. జోసెఫ్ ద జస్ట్ మ్యాన్. నీతిమంతుడైనటువంటి యోసేపు. యోసేపు అన్న మాటకు అర్థం ఏంటంటే గాడ్ విల్ గివ్ ఇంక్రీస్. యెహోవాయే వృద్ధిని కలిగించేవాడు అని అర్థం. యోసేపు వృత్తిరీత్యా ఒక కార్పెంటర్. దావీదు యొక్క వంశములోను గోత్రములోను పుట్టినవాడు. యోధా గోత్రానికి చెందినటువంటి వాడు. అంటే రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. రాయల్ ఫ్యామిలీ డిసెండెంట్ గా, దావీదు యొక్క వారసుడుగా ఉన్నటువంటి వ్యక్తి యోసేపు. ఏలీ కుమారుడు. హేలీ అనేటువంటి వ్యక్తి యొక్క కుమారుడు. నజరేతు అనేటటువంటి గ్రామములో నివసిస్తూ ఉన్నటువంటి వాడు యోసేపు. యోసేపు యొక్క జీవితంలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా? ప్రపంచ చరిత్రలో, మానవ చరిత్రలో ఎవ్వరూ చేయని ఒక పని చేశాడు ఆయన. అదేంటో తెలుసా? కన్యకగా ఉండి గర్భవతి అయినటువంటి ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ రోజుల్లో గర్భవతిగా ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవడం కామన్ అయిపోయింది. కానీ ఫస్ట్ కండిషను అక్కడ అప్లై అవ్వదు. ఏంటి? కన్యకగా ఉన్నాడు అనేది ఇంక అప్లై అవ్వదు గర్భవతి అయితే. కానీ
మానవ చరిత్రలో, మానవ మడుగడలో ఎవ్వరికీ సాధ్యము కానిది దేవుడు కన్యక గర్భవతిగా అవ్వటం అనేది ఆయన సాధ్యపరిచాడు. అది దైవ కార్యమని ఎరిగి, నమ్మి, గ్రహించినటువంటి యోసేపు ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమెను వివాహం చేసుకున్న సమయానికి ఆమె గర్భవతి. అట్ ద సేమ్ టైమ్ ఆమె కన్యక. And this happens only once in the entire human history, and that is only with Joseph, with Mary. కన్యకగా ఉండి గర్భవతి అయినటువంటి ఒకే ఒక స్త్రీ ఈ మానవ ప్రపంచంలో, సృష్టిలో ఒకే ఒక స్త్రీ. ఎవరామె? మరియా. అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్న వ్యక్తి, ఒకే ఒక వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఇంకెవరు రెండో వ్యక్తి ఉండడు. ఆ వ్యక్తి ఎవరు? యోసేపు. అంతేకాకుండా యోసేపు ఒక పేద కుటుంబంలో పుట్టాడు. హి వాస్ నాట్ రిచ్. అది ఎలా తెలుస్తుందంటే, యేసయ్యని మందిరంలోకి తీసుకుని వెళ్ళినప్పుడు వీళ్ళు పొట్టేలుని, గొర్రెలను తీసుకెళ్లారా? లేకపోతే 2 గోవులను తీసుకెళ్లారా? చిన్న పక్షులను 2 గోవులను తీసుకెళ్లారు బలి అర్పించడానికి. గోవులను తీసుకెళ్లేది ఎవరో తెలుసా? పూర్ పీపుల్. అంటే దాన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? హి వాస్ నాట్ రిచ్, బట్ హి వాస్ రిచ్ ఇన్ క్యారెక్టర్. హి వాస్ రిచ్ ఇన్ పర్సనాలిటీ. హి వాస్ సో రిచ్ ఇన్ హిస్ ఫెయిత్. అది మనకి ఖచ్చితంగా యోసేపు యొక్క జీవితాన్ని మనం చూస్తాం. యోసేపు గురించి లేఖనాల్లో చాలా తక్కువ సమాచారమే ఉంది. అక్కడక్కడ కొన్ని వచనాలు. హీర్ అండ్ దెన్ ఆయన కనిపిస్తాడు. ఆ తర్వాత ఒక సమయం వచ్చేసరికి ఇంకా యోసేపు మనకు అసలు సువార్తల్లో ఎక్కడా కనిపించాడు. కానీ ఆ కొద్ది సమాచారంలోనే, ఆ చిన్న వచనాల్లోనే, వాక్య భాగాల్లోనే ఈయన గురించినటువంటి, ఆయన యొక్క లైఫ్ క్యారెక్టర్ గురించినటువంటి ప్రొఫౌండ్ థింగ్స్ ని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాసి పెట్టాడు. ఆయన యొక్క జీవితాన్ని క్లోజ్ గా మనం చూసినట్లయితే అవి అర్థమవుతాయి. సో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళి గురించి గాని, ఆయన పుట్టుక గురించి గాని లూక్‌లో చూస్తాము, మాథ్యూలో కూడా మనం చూస్తాం. మత్తయి ఫోకస్ జోసెఫ్ మీద పెట్టాడు. లూక్ ఫోకస్ మేరీ మీద పెట్టాడు. మత్తయి యొక్క ఫోకస్ అంతా కూడా ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు దావీదు యొక్క వారసుడు, వాగ్దానం చేయబడి ప్రవచించబడినటువంటి మెస్సయ్య రాజు ఈయనే అని రుజువు చేయాలి. కాబట్టి అక్కడ ఫోకస్ కూడా మనం చూసినట్లయితే యోసేపు డైరెక్ట్ గా దావీదు యొక్క వంశములో, గోత్రములో పుట్టినవాడిగా యోసేపు యొక్క లైఫ్ ని అక్కడ మత్తయి ఫోకస్ చేయటం మనము చూస్తాం. ఈ యొక్క యోసేపుని ఇందాక చెప్పినట్లుగా ఏమంటారంటే ద మోస్ట్ ఫర్గాటన్ పర్సన్ ఇన్ క్రిస్మస్ అని అనేక మంది పిలుస్తారు. అఫ్ కోర్స్ మనుషులు మాట్లాడుకున్నా, జ్ఞాపకం చేసుకోకపోయినా పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు ఆయన గురించి రాసి ఉంచాడు. మనకు ఇదిగో ఆయన గురించి లేఖనము సాక్ష్యమిస్తా ఉంది. దేవుని ఎదుట ఈయన యొక్క జీవితం ఎంతో గంభీరంగా కనిపిస్తా ఉంది. ప్రాముఖ్యంగా కొన్ని విషయాల్ని ఆయన యొక్క జీవితంలో నుంచి చూద్దాం రండి. మొట్టమొదటిగా చూసినట్లయితే 19వ వచనంలో యోసేపు నీతిమంతుడై ఉండి. మొదటి మాట ఏంటి? నీతిమంతుడు. యోసేపు ఎవరయ్యా అంటే నీతిమంతుడు అట. నీతిమంతుడు. హీ వాస్ జస్ట్ ఎ మ్యాన్, బట్ జస్ట్ మ్యాన్ అన్నాడు ఒక ఆయన. హీ వాస్ జస్ట్ ఎ మ్యాన్, బట్ జస్ట్ మ్యాన్ అంటే అతడు ఒక మనుష్యుడే, మనలాంటి మనుష్యుడే, కానీ అతడు నీతిమంతుడు అని లేఖనము, దేవుడు ఆయనకు సాక్ష్యం ఇవ్వటం మనం చూస్తాం. నీతిమంతుడిగా ఏ విధంగా ఒక వ్యక్తి మార్చబడగలడు? నీతిమంతునిగా తీర్చేది క్రియలు కాదు. మన క్రియల మూలముగా నీతిమంతులమని తీర్చబడలేదు. విశ్వాసము ద్వారా, దేవుని కృపచేత మాత్రమే. విశ్వాసము, ఫెయిత్. విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. బైబిల్ చెప్తా ఉంది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా దేవుడు ఎంచాడు. అబ్రహాము దేవుడు నమ్మాడు, ఆ నమ్మకము అతని నీతిమంతునిగా తీర్చింది. రాహాబు దేవుని నమ్మింది, ఆమె గతం ఎలాంటిదైనా సరే ఇదిగో ఆమెను నీతిమంతుల యొక్క జాబితాలో దేవుడు చేర్చాడు. నీతిమంతులుగా తీర్చేది
విశ్వాసము. దేని యందు విశ్వాసము? ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసము. ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఏ విషయంలో విశ్వాసం అంటే ఆయన మరణ, భూస్థాపన, పునరుద్ధానముల యందు విశ్వాసము. ఆయన శిలువ మరణము నా యొక్క మరణం. ఆయన పొందింది నా శిక్ష. ఆయన అనుభవించింది నా మరణము. ఆయన చెల్లించింది నా రుణము. ఆయన నిలబడింది నా స్థానములో. ఆయన పొందిన తీర్పు నేను పొందవలసినటువంటి తీర్పు. కాబట్టి నాకు బదులుగా, నాకు ప్రత్యామ్నాయముగా నా స్థానములో 2000 సంవత్సరాల క్రితమే ఆది అంతము లేనటువంటి అనంతుడైన దేవుడు నిత్యమైనటువంటి బలిని అర్పించి నా పాపముల కొరకు వెల చెల్లించాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నా పాపములకు విమోచనము, అనగా మన పాపములకు క్షమాపణ ఆయన అనుగ్రహించాడు. సో ఎప్పుడైతే ఆ విధముగా ఆయన రక్తం అనేటువంటి వెల చేత విడిపించబడి, కొనబడి, కడగబడి ఆయన ఎదుట మనం నిలబడతామో అప్పుడు మాత్రమే మనము దేవుని దృష్టిలో నీతిమంతులుగా కనబడతాం. దేవుని దృష్టిలో నీతిమంతులుగా మీకు కనబడతాం. పాపము మనల్ని దేవుని నుంచి దూరం చేసేస్తుంది. దేవుని నుంచి ఏలియనేషనే కాదు, దేవునికి మనము శత్రువులము కూడా అయిపోయాము. మనము శత్రువులమై ఉండగా, మనము దూరస్తులమై ఉండగా అని రోమా 8వ అధ్యాయంలో పౌలు రాస్తున్నాడు. మనము దేవునికి దూరస్తులమయ్యాము, ఏలియనేషన్. దేవునికి మనము శత్రువులమయ్యాము, ఎనిమిటీ. ఈ రెండిటి మధ్య మానవుడు దేవుని దగ్గరికి వెళ్ళటం అనేది అసాధ్యము. పరిశుద్ధుడైనటువంటి దేవుడు అలాంటి మానవుని అంగీకరించడం అనేది అసాధ్యం. మరి ఎలా సాధ్యమైంది? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. న్యూజిలాండ్ దేశంలో ఒక గొర్రెల కాపురున్నాడట. ఆ గొర్రెల కాపురి యొక్క మందలో ఒక విచిత్రమైన సంఘటన ఒకసారి జరిగింది. అది ఏంటంటే 2 గొర్రెలు అవి ఈనడానికి సిద్ధమైనవి. ఒక గొర్రె ఈనిన తర్వాత గొర్రె చచ్చిపోయింది, పిల్ల బ్రతికింది. ఇంకో గొర్రె ఈనిన తర్వాత గొర్రె బాగానే ఉంది, పిల్ల చనిపోయింది. ఇప్పుడు 2 గొర్రెలు ఈనిని. ఒకటేమో గొర్రె చనిపోయింది, పిల్ల బ్రతికింది. ఇంకొకటేమో గొర్రె బ్రతికింది, పిల్ల చనిపోయింది, గొర్రె బాగానే ఉంది. సో ఇక్కడ కండిషన్ ఏంటి? a lambless mother, a lambless mother, a motherless lamb. ఇక్కడ తల్లి లేదు, చిన్న పిల్ల ఉంది, అప్పుడే పుట్టిన పిల్ల. ఇక్కడ తల్లి ఉంది, పిల్ల చనిపోయింది. ఇప్పుడు కాపురు ఏం చేయాలి? ఆయన దగ్గర ఉన్న ఓన్లీ ఆప్షన్ ఏంటో తెలుసా? ఇప్పుడు ఈ బ్రతుకున్న పిల్లని ఈ తల్లి దగ్గరికి తీసుకొస్తే, ఆ తల్లి కనుక దానికి పాలిస్తే ఈ పిల్ల బ్రతుకుతుంది. దానికి పిల్ల లేదు, దీనికేమో తల్లి లేదు. ఈ తల్లి లేని పిల్ల లేని తల్లి దగ్గరికి తీసుకొస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా అనుకున్నాడు. కానీ ఈ యొక్క పిల్లను ఆ గొర్రె దగ్గర తీసుకొస్తే ఒక్కసారి ఏం చేసింది తెలుసా? స్మెల్ చూసిందంట. దాని యొక్క స్మెల్ చూసింది, వెంటనే ఏం చేసిందో తెలుసా? పక్కకు నెట్టేసింది. ఇది నా పిల్ల కాదు, సంథింగ్ ఫారెన్, సంథింగ్ డిస్టెంట్. ఆ గొర్రె ఆ పిల్లను తన దగ్గరికి రానివ్వట్లేదట. ఇప్పుడు ఏం చేయాలి? ఓన్లీ సొల్యూషన్ ఆయన దగ్గర ఉంది, ఒకటి ఏంటో తెలుసా? ఆ చనిపోయినటువంటి ఆ గొర్రె పిల్ల యొక్క చర్మాన్ని ఒలిచాడట. ఆ చర్మాన్ని ఒలిచి వెంటనే దాన్ని ఏం చేశాడంటే, ఈ యొక్క బ్రతికున్నటువంటి ఆ పిల్లకి దాన్ని తొడిగాడు, అవుట్ఫిట్ లాగా తొడిగి. అప్పుడు ఆ గొర్రె దగ్గర తీసుకొస్తే ఆ గొర్రె స్మెల్ చూస్తుంది. ఇప్పుడు ఏముంది తెలుసా? దిస్ ఇస్ మైన్. దాన్ని అంగీకరించిందట. తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, నీతి కలిగిన దేవుడు, పాపమును, దుష్టత్వమును ఏమాత్రము సహించలేనటువంటి రోషము కలిగినటువంటి దేవుడు ఒక పాపి అయినటువంటి మనిషిని దగ్గరికి రాణిస్తున్నాడంటే, తండ్రి అని పిలవగలుగుతున్నామంటే, ఆయన సన్నిధికి ప్రవేశం మనకు దొరికిందంటే కారణం ఏంటో తెలుసా? మన కొరకు ఒక గొర్రెపిల్ల వధించబడింది. అది దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల యొక్క చర్మము మనకు తొడిగి నీతి రక్షణ వస్త్రములుగా ఆయన ధరింపచేసి ఇప్పుడు తండ్రి దగ్గరికి ప్రవేశాన్ని మనకు అనుగ్రహించాడు. ఆయన నీతిని మనము ధరించుకొని మాత్రమే తండ్రి దగ్గరికి వెళ్ళగలం. ఇప్పుడు యోసేపు గురించి మనము నీతిమంతుడు అన్నప్పుడు అతడు ఎవరయ్యా అంటే విశ్వాసము కలిగిన వాడు. అతని విశ్వాసం అతనికి నీతిమంతునిగా తీర్చింది. అంతేకాదు ప్రియులరా, అతనిలో ఉన్న విశ్వాసము క్రియాశీలకమైన విశ్వాసం.
ఫెయిత్ ఈజ్ నాట్ ఎ కాన్సెప్ట్. గుర్తుపెట్టుకోండి. ఫెయిత్ ఈజ్ నాట్ ఎ కాన్సెప్ట్. ఫెయిత్ ఈజ్ నాట్ ఎ సబ్జెక్ట్ టు లెర్న్. ఫెయిత్ ఈజ్ నాట్ ఎ కాన్సెప్ట్ టు అండర్స్టాండ్. ఫెయిత్ ఈజ్ సంథింగ్ టు లివ్. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? అదేదో ఒక కాన్సెప్ట్ కాదు, ఒక సబ్జెక్ట్ కాదు, సబ్జెక్ట్ లాగా నేర్చుకొని థియరీ వదిలేయడానికి. విశ్వాసం అనేది మనల్ని జీవింపచేసేది, మనని అనుదినము బ్రతికించేది. విశ్వాసము క్రియాశీలకమైనది. ఫెయిత్ ఈజ్ ఆల్వేస్ డైనమిక్. ఇట్ ఆల్వేస్ ప్రోగ్రెసెస్. అందుకనే విశ్వాసం నుండి అధికమైన విశ్వాసంలోనికి మనం వెదగాలని బైబిల్ చెప్తా ఉంది. ఎప్పుడది సాధ్యము? ఎప్పుడది సాధ్యమంటే మన దగ్గర ఉన్నటువంటి కొంచెం విశ్వాసాన్ని ఏం చేయాలి తెలుసా? క్రియలలో పెట్టాలి. ఎప్పుడైతే మనం అది క్రియలలో పెట్టామో దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఇప్పుడు విశ్వాసంకి ఇంకొంచెం విశ్వాసం యాడ్ అయింది. విశ్వాసం కొంచెం పెరిగింది. ఇప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి ఈ కొంచెం పెరిగిన ఈ విశ్వాసాన్ని మరలా అనుదిన దైనందిన జీవితంలో క్రియలలో అప్లై చేయాలి. జీవితంలో మనం అప్లై చేయాలి. ఆ తర్వాత దేవుడు కార్యాలు చేస్తాడు. దాంట్లో దేవుడి విశ్వాసాన్ని మరలా వృద్ధి చేస్తా ఉంటాడు. ఆ విధంగా అనుదిన జీవితంలో విశ్వాసంలో మనం వెళ్ళాలి. సో ఈ విశ్వాసమే మనల్ని నీతిమంతులుగా తీర్చేది. నీతి గురించి మాట్లాడినప్పుడు 3 రకాల నీతులున్నాయి. జాగ్రత్తగా వినండి. ఎన్ని రకాలండి? 3 రకాలు. మొట్టమొదటిది స్వనీతి. మొట్టమొదటి నీతి ఏంటి? స్వనీతి, సెల్ఫ్ రైచియస్నెస్. రెండోది ఏంటి తెలుసా? దుర్నీతి. మూడోది ఏంటి తెలుసా? దేవుని నీతి. మొట్టమొదటి ఏంటి? స్వనీతి అంటే ఏంటి తెలుసా? డూ వాట్ ఎవర్ యూ లైక్. డూ వాట్ ఎవర్ యూ లైక్. నీకు ఏది అనిపిస్తే అది చెయ్యి. నీకు ఏది ఇష్టమైతే అది చెయ్యి. అదిగో నిన్ను నువ్వు గ్రాటిఫై చేసుకోవడానికి నీకు ఏది ఇష్టమైతే అది చేయమని. ఇది స్వనీతి. దుర్నీతి అంటే ఏంటి తెలుసా? డూ వాట్ ద వరల్డ్ లైక్స్. లోకం ఏది ఇష్టపడుతుందో అది చెయ్యి. వాడికి ఏది ఇష్టమో అది చెయ్యి, దుర్నీతి. నాకు ఏది ఇష్టమో అది చేస్తాను, స్వనీతి. ఇప్పుడు దేవుని నీతి ఏంటి చెప్పండి? అది. దేవునికి ఏది ఇష్టమో అదే నేను చేస్తాను, అది దేవుని నీతి. ఈ 3 నీతుల్లో నువ్వు ఏ నీతిలో ఉన్నావు? నాకేది ఇష్టమో అదే నేను చేసుకుంటూ జీవిస్తానని ఉంటే అది స్వనీతి. అందరికి ఏది ఇష్టమో, ఏది మంచిదో, ఏది యోగ్యమో అదే నేను చేస్తానంటే అది దుర్నీతి, లోకనీతి. దేవునికి ఏది ఇష్టమో అదే నేను చేస్తాను, ఇది దేవుని నీతి. యోసేపు కలిగినటువంటిది దేవుని యొక్క నీతి అండి. ఈ నీతి యోసేపుని ఏ విధమైన జీవన విధానంలోనికి తీసుకుని వెళ్ళిందో ఒకసారి చూడండి. యోసేపు జీవించిన కాలము ధర్మశాస్త్ర కాలం. ద లా. ధర్మశాస్త్రం ఏం చెప్తుందో తెలుసా? పంటికి పన్ను, కంటికి కన్ను. కానీ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి కాలంలో ఉన్న యోసేపు ఆయన జీవించింది ఏ ధర్మశాస్త్రం కిందో తెలుసా? ద లా ఆఫ్ లవ్, నాట్ ద లా ఆఫ్ మోసెస్. మోషే ధర్మశాస్త్రం యొక్క ప్రభావం కింద తను జీవించలేదు. కానీ యేసు క్రీస్తు ప్రభువారు తర్వాత కొండ మీద ప్రసంగములో ఏది బోధించాడో అది అసలు ఆయన పుట్టక ముందే ఆయన భూలోక సంబంధమైన తండ్రిగా పిలువబడినటువంటి యోసేపు తన జీవిత విధానంలో జీవించి చూపించాడండి. అదేంటో తెలుసా? ఇదిగో రాళ్లతో కొట్టబడవలసిన పరిస్థితిలో ఉన్నటువంటి మరియను ఏం చేశాడు ఆయన? అతడు నీతిమంతుడై ఉండి అని కంటిన్యూషన్ మనం చూస్తున్నాం. ఆమెను అవమానపరచునలక. ఈ నిజమైన నీతి అండి, దేవుడిచ్చే నీతి, నిజమైన విశ్వాసం వల్ల కలిగిన నీతి, ప్రేమను పుట్టించే నీతి, ప్రభు యొక్క స్వభావమును ధరించుకున్న ఈ నీతి ఏం చేస్తుంది తెలుసా? ఇతరులను అవమానపరచుదది, ఇతరులను అభ్యంతరపరచుతుంది. స్వనీతి ఏం చేస్తుంది తెలుసా? నా అంటోడు ఇంకెవడో లేడు అని చూపించుకుంటుంది అనమాట. నేనైతేనా అది స్వనీతి. నేను లేనన్న రోజు నేనుంటే అసలు అలా అయ్యేది కాదు. నేను లేకపోవటం వల్ల ఇదంతా జరిగింది. ఏంటది? స్వనీతి. కొంతమంది వచ్చి అంటారు, అన్నా అబ్బా అసలు మీరైతేనా అన్నా స్వనీతిని ఇంకా వీళ్ళు ఎక్కువ చేస్తారనమాట. దుర్నీతి, లోకనీతి. ఎదుటి వాళ్ళని చిన్న చూపు చూడదు, ఎదుటి వారిని అభ్యంతరపరచదు.
ఇదిగో ధర్మశాస్త్రం చెప్తుంది రాళ్లతో కొట్టమని. ప్రేమ చెప్తుంది ఆమెను అవమానపరచవద్దని. ఏ నీతిని ఫాలో అయ్యాడండి ఈయన? ఎట్లా ఉంటదండి అసల రోషం ఎలా వస్తది ఒక పురుషుడికి? అలాంటి కండిషన్‌లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎలా రియాక్ట్ అవుతాడు? కానీ యోసేపును మనం చూసినప్పుడు అతడు అతనిలో ఉన్నటువంటి నీతి అది ప్రేమ సంబంధమైనది. క్రొత్త నిబంధన సంబంధమైన నీతిని ఆయన కనపరిచాడు. అంతేకాకుండా అతడు యథార్థవంతుడిగా కనిపించాడు మనకి. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడిగా ప్రవర్తన శైలిని మనం చూస్తా ఉన్నాం. అతని రియాక్షన్స్ చూడండి. ఎప్పుడైతే మరియ గర్భవతి అనే విషయం తెలిసిందో ఆయనకి, ముందు అసలు వైలెంట్‌గా రియాక్ట్ అయ్యుండొచ్చు గదా! హి మైట్ హావ్ రియాక్టెడ్ వైలెంట్‌లీ. గొడవ చేసుండొచ్చు. వాళ్ళ ఇంటి ముందు ఎళ్లి మొత్తం అంతా బయటకి తీసి వైలెంట్‌గా రియాక్ట్ అయ్యుండొచ్చు. లేకపోతే ధర్మశాస్త్ర సంబంధంగా రియాక్ట్ అయ్యుండొచ్చు. లాఫుల్‌గా రియాక్ట్ అయ్యుండొచ్చు. నాకేం తెలీదు. పోలీసులు పిలుస్తాను. లేకపోతే ఇదిగో సమాజ మందిరపు అధికారులను పిలుస్తాను. అక్కడే తేల్చుకుంటాను. నేను అరవను, కేకలు వేయను. మౌనంగా అక్కడ తెలుసుకుంటాను. ఇదేంటి? ఏ రియాక్షన్ ఇది? లాఫుల్ రియాక్షన్. వచ్చి అరవటం, కేకలు వేయటము ఇదేంటి? వైలెంట్ రియాక్షన్. కానీ జోసెఫ్ యొక్క రియాక్షన్ చూడండి. ఇట్ వాస్ నాట్ ఈవెన్ వైలెంట్ నార్ లాఫుల్ బట్ హి రియాక్టెడ్ లవింగ్లీ. దట్ ఈస్ సంథింగ్ అమేజింగ్. ఎలాంటి పరిస్థితుల్లోనయ్యా అంటే ఒక అవమానకరమైన పరిస్థితిలో మోసం చేసింది నన్ను అనేటువంటి భావన హృదయములు ఎంత పెయిన్ ఇస్తుందో ఊహించండి. రేపు సమాజంలో నేను తల ఎత్తుకుని ఎలా తిరగాలి అనేటువంటి బాధ ఒక యవనస్తుడికి ఎలా ఉంటుందో ఊహించండి. ప్రేమ ఎంత సిన్సియర్‌గా నేను ప్రేమించాను. వివాహం కొరకు ఇదిగో ఆల్రెడీ ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. బెట్రోతల్ అయిపోయింది. ఇప్పుడు ఆమె గర్భవతి అని తెలియగానే ద నేచురల్ రియాక్షన్ ఆఫ్ ఎ పర్సన్ ఎలా ఉంటుందో ఊహించండి. బట్ లుక్ ఎట్ ద రియాక్షన్ ఆఫ్ జోసెఫ్. ఔట్‌స్టాండింగ్ పర్సనాలిటీ. ఔట్‌స్టాండింగ్. చాలా సార్లు మన ఎమోషన్స్‌ని మనం కంట్రోల్ చేసుకోం. కోపం వచ్చిందా ఏం మాట్లాడతామో తెలియదు. బాధ కలిగిందా మనము ఎలా రియాక్ట్ అవుతామో తెలియదు. కొంతమంది బాధ కలిగితే చాలా వైలెంట్‌గా రియాక్ట్ అవుతారు. దే విల్ గో టు సచ్ ఎన్ ఎక్స్‌టెంట్ ఆఫ్ కమిటింగ్ సూసైడ్. అక్కడ కోసుకుంటారు, ఇక్కడ కోసుకుంటారు, ఎదుటి వాళ్ళని గాయపరుస్తారు. కోపం వచ్చిందే ఇతరుల మీద గట్టిగా అరుస్తారు. కానీ స్పిరిట్ కంట్రోల్డ్ టెంపరమెంట్స్, ఆత్మ నియంత్రితమైనటువంటి భావోద్రేగాలను కలిగి ఉండటమే నిజమైనటువంటి భక్తి అండి. అన్నీ బాగున్నప్పుడు బాగుండటం నువ్వేంటి ఎవడైనా చేస్తారు. మీలో పరిశుద్ధాత్మ దేవుడు, నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడుగా మరి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాదు కదా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త కదా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు అంతరంగంలో నుండి మనలో పుట్టించే ఆత్మ ఫలమేంటి చెప్పండి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. మరి ఇవన్నీ మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనలో పుట్టిస్తా ఉంటే ఆశా నిగ్రహం అనేది ఎప్పుడు కావాలండి? అన్నీ బాగున్నప్పుడా? మీకేం అర్థం కావట్లేదా? గ్రీక్ అండ్ లాటిన్ లాగుందా? మరి పలకండి. ఆశా నిగ్రహం ఎప్పుడు కావాలి? ఎల్లవేళలా ఎప్పుడు కావాలంటే ఏ పరిస్థితుల్లో కావాలని. మరి నాయనా మీరు ఎల్‌కేజీ లెవెల్‌లోకెళ్ళిపోయారేంటి? ఆ! ఆ! ఎనక నుండి మనల్ని ఒకడు ఎప్పుడు కూడా ఇరిటేట్ చేస్తా ఉంటే, అప్పుడు కావాలి ఆశా నిగ్రహం. నేను ఇరిటేట్ చేసేవాళ్ళు నీ పక్కన లేకపోతే, నీ ఆశా నిగ్రహంతో పనేంటి? దీర్ఘశాంతం ఎప్పుడు కావాలండి? దీర్ఘశాంతం అనేది ఎప్పుడు కావాలి? ఎప్పుడు అవసరం అవుతది? నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీకు కోఆపరేట్ చేస్తూ, అందరూ నిన్ను ఎంకరేజ్ చేస్తూ, నువ్వు చెప్పే మాటలు వింటా ఉంటే, నీకు దీర్ఘశాంతంతో పనేంటి? హ్మ్. ఎప్పుడు అలాంటి రియాక్షన్స్ వచ్చేది? ఇక కోపం పీక్ లెవెల్‌లోకెళ్ళిపోయేదా కూడా కంట్రోల్. నీ కోపాన్ని పీక్ లెవెల్‌లో తీసుకెళ్ళేవాళ్ళు నీ పక్కన ఉంటారు. ఆళ్ళున్నారు కాబట్టి నేను అలా చేశాను అంటే,
అది ఆశా నిగ్రహము కాదు. మనల్ని ఇరిటేట్ చేసేవాళ్ళు జీవితకాలం అంతా పక్కనే ఉంటారు. ఆళ్ళలా చేశారు కాబట్టి నేను ఐ లూజ్ మై కంట్రోల్ అంటే అది లాంగ్ సఫరింగ్ కాదు. సమాధానము. నీతో విభేదించేవారు, వెనక నుంచి వెన్నుపోటు పొడిచేవాళ్ళు, నీ మీద వెనక్కెళ్ళి గాసిప్ చెప్పేవాళ్ళు, నీ ముందు చక్కగా మాట్లాడేవాళ్ళుంటారు. వాళ్ళతో సైతము సమాధానంగా ఉండటమే ఆత్మఫలము. అన్నీ బాగున్నప్పుడు బాగుండటము లోకములో ఉన్న వాళ్ళు కూడా చేస్తారు. మరి వాళ్ళకి మనకేంటి తేడా? యోసేపు యొక్క రియాక్షన్స్ చూడండి. యోసేపు యొక్క అతని యొక్క నిర్ణయాలు చూడండి ఎలా ఉన్నాయి. ఎలాంటి పరిస్థితుల్లో ఆయన ఎలా రియాక్ట్ అవుతున్నాడో మనం ఆలోచించేయాలి. మెనీ టైమ్స్ వి లూజ్ కంట్రోల్ ఆన్ అవర్ టంగ్. మెనీ టైమ్స్ వి లూజ్ కంట్రోల్ ఆన్ అవర్ ఎమోషన్స్. వి లూజ్ కంట్రోల్ ఆన్ మెనీ థింగ్స్. ఇన్ డూయింగ్ సో మనం ఇతరులని గాయపరుస్తా ఉంటాం. కానీ యోసేపు తన యొక్క జీవితం మనం ఏం చూస్తున్నామంటే అతడు నీతిమంతుడు. అతని నీతి ప్రవర్తనలోకి తీసుకెళ్ళింది. ప్రేమ సంబంధమైనటువంటి ధర్మశాస్త్రము కిందున్నాడు. ఇదిగో అతడు ఇతరుల్ని అవమానపరచట్లేదు. రెండవది గనుక మనం చూసినట్లయితే యోసేపు ఎవరంటే నాట్ ఓన్లీ రైచియస్ మ్యాన్ బట్ ఆల్సో ఒబీడియంట్ మ్యాన్. అతడు ఎవరయ్యా? విధేయత కలిగిన వ్యక్తిగా కనిపిస్తా ఉంది. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనుచు ఉండగా, ఏ సంగతుల గురించి? తన ముందుకొచ్చింది గుడ్ న్యూసా? నో. ఇట్స్ అ బ్యాడ్ న్యూస్. లోకరీతిగా చూస్తే ఒక షేమ్‌ఫుల్ న్యూస్. ఆ విషయాల గురించి తన హృదయంలో తలపోసుకుంటూ ఉండగా ఎవరొచ్చారు? స్వప్నమందు దూత ప్రత్యక్షమై, యోసేపు నువ్వు భయపడొద్దు. ఈ విషయాలన్నీ కూడా నువ్వు మనసులో పెట్టుకొని భయపడాల్సిన అక్కర్లేదు. నువ్వు అనుకున్నది ఏమీ జరగలేదు. ఇది దేవుని కార్యము. యెషయా గ్రంథం 7:14 ఒకసారి చెప్పింది. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదు అనెను. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము అతని మదిలోనికి వచ్చిందో, లాస్ట్ వీక్ మనం ధ్యానించుకున్నాం అంతకు ముందు వారం. మరియ కానీ, యోసేపు కానీ ఇంపెక్కబుల్ ఒబీడియన్స్, అన్‌క్వెషనబుల్ ఒబీడియన్స్ వాళ్ళ జీవితాల్లో దేవుని వాక్యానికి యెస్ అని చెప్పేశారు. దేవుని యొక్క మాటకి విధేయత, ఎంగేజ్‌మెంట్ అయినటువంటి కండిషన్‌లో తన జీవితంలో వచ్చిన ఎంబారాస్మెంట్‌ని ఏ విధంగా ఓవర్‌కమ్ చేశాడంటే, ఏ విధంగా ఎంకరేజ్ చేయబడ్డాడంటే దేవుని యొక్క వాక్యము ద్వారా. సో, కాబట్టి మన జీవితాల్లో గుర్తుపెట్టుకోండి, ఇలాంటి పరిస్థితులొస్తాయి. అంటే యోసేపు ఎదుర్కొన్నంత తీక్షణమైనటువంటి స్థితిలో ఈ డిగ్రీ ఆఫ్ లెవెల్‌లో ఉండకపోవచ్చు కానీ, మన జీవితాల్లో ఇలాంటి సిట్యుయేషన్స్ ఎదురైనప్పుడు ఏమి చేయాలో అర్థం గాని పరిస్థితిలో, ఏమి నిర్ణయాలు తీసుకోవాలో మనము తెలియని పరిస్థితిలో, మనము వైలెంట్‌గా రియాక్ట్ అవ్వకూడదు. లాఫుల్‌గా రియాక్ట్ అవ్వకూడదు. కంటికి కన్ను, పంటికి పన్ను అటువంటి భావనలోనికి వెళ్ళకూడదు. మనం ఒక్కసారి దేవుని వైపు చూసినప్పుడు, ఆయన తన దూతను పంపి, తన యొక్క వాక్యాన్ని మనకి ఇస్తాడు. వెయిట్ అపాన్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం మీద ఆధారపడు. అలాంటి టైంలో మోకాలేసి ప్రభా నాకు ఏమి అర్థం కావట్లేదు. ఏంటి నా పరిస్థితి? ఈ టైంలో నేను ఏమి నిర్ణయం తీసుకోవాలి? నాతో మాట్లాడాయా? నాతో మాట్లాడు. ఆ రోజు యోసేపు దగ్గర బైబిల్ లేదు కాబట్టి దేవదూత వచ్చి స్వప్నంలో మాట్లాడాల్సి వచ్చింది. ఈరోజు నీ దగ్గర బైబిల్ ఉందిగా. దేవుడు రాసి ఉంచినటువంటి దేవుని వాక్యం నీ చేతిలోనే ఉంది కదా. మళ్ళీ కళ్ళు మూసుకొని నాకు కల రావాలని ఎందుకు అనుకుంటావు? కళ్ళు తెరిచి కళ్ళు మూసుకొని కాదు. కళ్ళు మూసుకొని చూస్తే ఏం కనపడదు. కళ్ళు తెరిచి వాక్యం చదివితే దేవుని యొక్క చిత్తం ఏంటో అర్థమవుతది. దేవుని యొక్క మాట స్పష్టతనిస్తుంది. దేవుని యొక్క మాట ధైర్యాన్నిస్తుంది. దేవుని యొక్క మాట మనలో ఉన్నటువంటి సమస్తమైన భయాల్ని, అనుమానాలన్నిటిని కూడా పటాపంచలు చేసి మనకి ఆ ఆ యొక్క థిక్ డార్క్ క్లౌడ్స్ అన్నీ కూడా ఒక్కసారిగా అట్లా వెళ్ళిపోతే ఇప్పుడు ఎవరు ఉదయిస్తారండి? నీతి సూర్యుడు ఉదయిస్తాడు. వెలుగొచ్చేస్తుంది లైఫ్‌లోకి. మన జీవితంలో చాలా సార్లు దట్టమైన మేఘాలు కమ్మినట్లుగా జీవితము అంధకారమయమైపోతుంది.
ఆ టైంలో ఎటు చూడాలి? ఎటు చూడాలి? మనం ఒకసారి పైకి చూస్తే మేఘాలు కనిపిస్తాయి కదా! ఫుల్లుగా నల్లగా వచ్చినటువంటి కారు మేఘాలను చూసినప్పుడు అది మిట్ట మధ్యాహ్నము 1 గంటకు కూడా మొత్తం ఎట్లా అయిపోతది? చెప్పండి. చీకటయిపోతుంది కదా! ఒకసారి గనక ఏరోప్లేన్‌కి గనక మనం గనక పైకెళ్ళామనుకోండి. పైన ఏమి కనిపిస్తది మనకి? చెప్పండి. ఎండుంటది. సూర్యుడు అక్కడే ఉన్నాడు. వెలుతురు అక్కడే ఉంది. మధ్యాహ్నం 1 గంట కాబట్టి 40 సెల్సియస్‌లో ఎండ తీక్షణంగా కొడతా ఉంటదక్కడ. కానీ కిందకి చూస్తే ఏం కనపడుతున్నాయి? మేఘాల కిందున్నాయి. ఆ మేఘాల కింద ఉన్న మనము సూర్యుడే లేడనుకుంటాం. వెలుతురే లేదనుకుంటాం. చీకటే మిగిలింది నా జీవితం అనుకుంటాం. కానీ సన్ స్టిల్ ఈస్ దేర్. లైట్ ఈస్ స్టిల్ దేర్. ఎప్పుడైతే మనం ఆయన వైపు చూస్తామో, ఆ మేఘాలను ఏం చేస్తాడు అట్లాగా పక్కకు తీస్తాడాయన. అది దేవుని యొక్క గైడెన్స్ అంటే. ఇప్పుడు యోసేపు దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉండగా, ఆయన మాటల ద్వారా ఆయన బలపరిచాడు. ఇప్పుడు యోసేపు ఏమంటున్నాడు తెలుసా? ఇన్ స్పైట్ ఆఫ్ ఎనీ అదర్ థింగ్స్. ఇఫ్ అండ్ బట్స్ పెట్టట్లా. అయ్యా! ఇదిగో నువ్వు ఇది చేస్తే నేను మరియను చేర్చుకుంటా అన్నాడా? నువ్వు అది చేయి నేను ఇది చేస్తా. నువ్వు అది చేయి నేను ఇది చేస్తా అని దేవుని దగ్గరికెళ్ళి ఇక బార్గెనింగ్‌లు చేయట్లా. దేవుని దగ్గరికెళ్ళి బేరసారాలు పెట్టట్లా. దేవుని దగ్గరికి వెళ్ళి ఇక ఇఫ్ అంటలేదు. అయితే బట్ అంటలేదు. ఒక్కటే అంటున్నాడు. రేపొద్దున ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాలో యోసేపుకు తెలుసు. అయినా సరే మరియను చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. 2 పనులు చేశాడు. మరియను భార్యగా చేర్చుకోవటమే కాదు. అతడు ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. వైవాహిక జీవితమునకు దూరంగా ఉన్నాడు. భర్త ఆమెని తల్లిలాగా, ఒక ప్రెగ్నెంట్ వుమన్‌ని, ఒక తండ్రిలాగా, ఒక స్నేహితుడిలాగా, అన్నికంటే ఎక్కువ ఒక భర్తలాగా అన్ని రోల్స్‌ని తనే ప్లే చేస్తూ ఆమెను సంరక్షిస్తూ ఉన్నాడు. ఆ పాయింట్ తర్వాత మనం చూస్తాము. 2 విషయాలు మనం చూసాం. యోసేపు నీతిమంతుడు. రెండోది యోసేపు ఎవరు? దేవుని మాటకి విధేయత చూపినవాడు. అంతేకాకుండా జోసెఫ్ వాస్ ఎ గుడ్ సిటిజన్. ఒబీడియంట్ సిటిజన్. లూకాసు సువార్త 2వ అధ్యాయము మొదటి 5 వచనాలు గనుక మనం చూసినట్లయితే, అక్కడ కైసరు ఔగుస్తు కాలంలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలెనని ఆజ్ఞ ఇవ్వబడింది. ఇప్పుడు యోసేపు ఎవరి గోత్రంలో పుట్టాడు? దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు కనుక ఎక్కడికి వెళ్ళాలి? తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. ఎప్పుడు వెళ్ళాడండి? తనకు ప్రదానం చేయబడిన భార్య మరియ గర్భవతి అయి నిండు చూలాలుగా ఉన్నప్పుడు ఆమెను తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాడు ఈయన? మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. కోర్స్ అది మీ పర్సనల్ అయినప్పటికీ కూడా ఓకే. అడుగుతాను. మనం ఎంతమంది ఓటేసారండి? చేతులు ఎత్తొద్దులేండి. ఎంతమంది యూ ఫీల్ రెస్పాన్సిబుల్ టు కాస్ట్ ఓట్? చాలా సార్లు మనం ఏంటో తెలుసా? పోలింగ్ బూత్ ఎక్కడో పడింది అని వెళ్తాంలే. అక్కడ దాకెళ్ళి ఓటేమేస్తాం. ఓటు ఒక్కటే కాదు. ఒక సిటిజన్‌గా, ఒక దేశ పౌరుడిగా మన యొక్క బాధ్యతలను నిర్వర్తించవలసి వచ్చినప్పుడు, హక్కుల కోసము మనం అడుగుతాము. కానీ బాధ్యతలు నిర్వర్తించవలసి వచ్చినప్పుడు, మనం చేయవలసిన పనులు చేయవలసి వచ్చినప్పుడు, మనము 1% ఆఫ్ ఇన్‌కన్వీనియన్స్ కూడా తీసుకోం. 1% ఆఫ్ ఇన్‌కన్వీనియన్స్. కాస్ట్ కాదు మళ్ళీ. నష్టం కాదు. వెల గురించి కాదు నేను మాట్లాడేది. ఇన్‌కన్వీనియన్స్. 1% ఆఫ్ ఇన్‌కన్వీనియన్స్ కూడా మనం తీసుకోము. ఒక్కసారిగా చేతులు దులిపేసి ఏమైందిలే పోదు. కానీ కోర్స్ ఇది దైవ కార్యము. యోసేపు అక్కడికి వెళ్ళాలి అనేది దేవుని చిత్తము. ఆయన సార్వభౌమాధికారంలో ఈయన బెత్లెహేములో పుట్టాలి అనేది ఆయన ఉద్దేశం కాబట్టి దేవుడు రాజులను లేపాడు. ప్రజా సంఖ్యలు రాయమని చెప్పాడు. ఇప్పుడు అందరిని అక్కడ మూవ్ చేస్తున్నాడు. పైనుంచి జరుగుతున్న కార్యము మానవాతీతమైనది. అది మనకు తెలియదు.
మానవుడికి మాత్రమే తెలిసిన కార్యం ఏంటంటే సీజర్ ఆజ్ఞ ఇచ్చాడు, ప్రజాసంఖ్య రాయించుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి? బెత్లెహేం వెళ్ళాలి. నజరేతు నుంచి బెత్లెహేం వెళ్ళాలంటే మామూలు పని కాదండి. జాగ్రత్తగా వినండి. ఇక్కడేమో నజరేతు అదేంటి గలిలయ ప్రాంతం ఉంటది. ఏం ప్రాంతము? గలిలయ. ఒక సున్నా గలిలయ అనుకోండి. కింద ఇదంతా సమరయ. దాని కింద యోదయ. 3 జిల్లాలున్నాయి ఇటు పక్క. గలిలయ సముద్రము, యోర్దాను నది, మృత సముద్రం. మ్యాప్ మొత్తం మీ కళ్ళ ముందు పెడుతున్నా వినండి. ఇక్కడేంటి? గలిలయ సముద్రం. గీత ఏంటిది? యోర్దాను నది. ఇక్కడ ఒక పెద్దది. ఇదేంటి? మృత సముద్రం. ఇటు పక్క 3 జిల్లాలుంటాయి. పైనేంటి? గలిలయ. గలిలయ సముద్రం అనుకుని ఉంటది. మధ్యలో ఏంటి? సమరయ. కిందేంటి? యోదయ. ఇప్పుడు బెత్లెహేం ఎక్కడుంది? యోదయలో. నజరేత్ ఎక్కడుంది? గలిలయ. గలిలయలో నజరేతు నుంచి యోదయలోని బెత్లెహేమికి వెళ్ళాలి. ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ వే వేస్తే ఎక్కడి నుంచి రావాలి వీళ్ళు? సమరయలో నుంచి రావాలి. కానీ సమరయలో నుంచి వస్తారా? అది పాయింట్ ఇక్కడ. యూదులు సమరయ గ్రామాల్లోకి వెళ్ళరు. వాళ్ళు అసలు పొలిమేరలు కూడా దాకరు వీళ్ళు. ఎందుకంటే సమరయులు అంటరాని వారు. సమరయ స్త్రీ చెప్పింది కదా, యూదుల సాంగత్యము సమరయులతో చేయరు, స్నేహం చేయరు, మా పొలిమేరకు కూడా రారు అని. మరి ఇప్పుడు ఈ గలిలయలో ఉన్నటువంటి నజరేతు నుంచి యూదయలో ఉన్నటువంటి బెత్లెహేముకి రావాలంటే డైరెక్ట్ గా రాకుండా వాళ్ళు బైపాస్ రూట్ తీసుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఇలా వచ్చి గలిలయ సముద్రము కిందకొచ్చి యోర్దాన్ నదిని దాటాలి. ఏ నదిని దాటాలి? యోర్దాన్ నదిని ఒకసారి దాటి మరలా ఇట్లా కిందకి జరిగి పెరయా నుంచి ఆ మధ్యలో ఉన్నటువంటి జిల్లాను దాటుకుంటూ మరలా యోర్దాన్ నదిని దాటి ఎక్కడికి వెళ్ళాలి? యోదయలోకి ఎంటర్ అవ్వాలి. అంటే స్ట్రైట్ గా రాకుండా ఇలా వచ్చి ఇలా కిందకి జరిగి మళ్ళీ ఇలా వస్తారనమాట. ఇంత జర్నీ చేస్తే ఆయన నజరేతు నుంచి బెత్లెహేంకి వస్తాడు. ఎవరిని తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు? ఎప్పుడు డెలివరీ అవుతుందో తెలియనటువంటి నవమాసాలు నిండినటువంటి తన భార్యను తీసుకుని వెళ్ళాలి. ఏం పర్వాలేదులేనా 108కి ఫోన్ చేద్దాం. లేకపోతే చక్కగా స్లీపర్ బోగి బుక్ చేద్దాం. లేకపోతే ఎయిర్ లిఫ్ట్ చేద్దాం. ఏమైనా ఉన్నాయా ఆ రోజుల్లో? మహా అయితే ఆయనకున్నటువంటి ది బెస్ట్ సాధనం ఏంటి? గాడిద అంతే. ఆమెను గాడిద మీద కూర్చోబెట్టుకొని ఫాస్ట్ ట్రాక్‌లో కొట్టి 2, 3 గంటలు వెళ్ళిపోయి అనుకున్నారా? నేను అనుకుంటాను మినిమమ్ ఇట్ మైట్ హావ్ టేకెన్ 1 వీక్ జర్నీ. 1 వీక్ జర్నీ. మళ్ళీ ఏం దాటాలి? నది దాటాలి. ఊహించుకోండి. తన భార్యను తీసుకొని నదిని దాటాలి. He was obedient to God and government both. He was obedient to God and government both. సీజర్‌కి ఇవ్వాల్సిన సీజర్‌కి ఇవ్వండి. దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇవ్వండి అన్న మాట ఎగ్జాక్ట్‌గా నెరవేర్చిన వాడు యోసేపు. మనతో ఉన్న సమస్య ఏంటో తెలుసా? లోకంలో ఉన్న వాళ్ళు వీళ్ళు దేశభక్తి లేనివారు అని క్రైస్తవుల మీద ముద్ర వేయడానికి కారణం ఏంటో తెలుసా? ఒక మచ్చ మనకు అంటించడానికి కారణం ఏంటో తెలుసా? చాలా సార్లు మనం అంటాము, నేను దేవునికే లోబడతాను కానీ నేను ఇంకెవరికీ లోబడను. నేను దేవునికే ఇవ్వాల్సింది ఇస్తాను కానీ ఇంకెవరికి ఇవ్వాల్సింది ఇవ్వను. ఇక్కడికొచ్చి దశమ భాగాలు బాగానే ఇస్తారు. ఇన్‌కమ్ టాక్స్ కడతా లెక్కల ప్రకారం కట్టేవాళ్ళు చాలా మందున్నారు. వాళ్ళందరిని బట్టి ప్రైజ్ ది లార్డ్. కానీ చెల్లించాల్సిన ఇన్‌కమ్ టాక్స్‌లు చెల్లిస్తున్నామా మనము? ఒక బాధ్యతాపరుడైనటువంటి పౌరుడిగా మనము చెల్లి ఉండాల్సినటువంటి బాధ్యతలు నిర్వర్తించగలిగినప్పుడు దేవునికి ఎంత మహిమ వస్తదో తెలుసా? మెనీ టైమ్స్ వి ఫెయిల్ ఇన్ దిస్ ఏరియా. బట్ జోసెఫ్ యొక్క లైఫ్‌ని గనుక మనం చూసినట్లయితే హి ఒబేడ్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఈవెన్ ఎట్ ద టఫ్ టైమ్స్. మళ్ళీ చెప్తున్నాను, అది దైవ కార్యమే. దేవుడే నడిపించాడు. కానీ యోసేపు కళ్ళ ముందుంది మాత్రం ఒకటే, కైసరు ఆజ్ఞ. ఆ కైసరు ఆజ్ఞకు ఆయన తల వంచి లోబడ్డాడు. బెత్లెహేముకి తన భార్యను తీసుకొని బయలుదేరాడు. ఇంకంతకంటే ఎక్కువ వివరించడానికి టైం లేదు. 4వ విషయాన్ని మనం చూసినట్లయితే యోసేపు ఎవరంటే వాస్ ఎ కేరింగ్ హస్బెండ్.
a caring husband. He received her with no reluctance. దేవుని చిత్తం ఇది అని తెలిసినప్పుడు ఇంకా చస్తామా చేయక అనేటువంటి భావనతో ఆమెను రిసీవ్ చేసుకోవాలా. ఇంకా వేరే దిక్కు లేదు నాకు, ఆయన చెప్పాడు కాబట్టి చేస్తున్నాను అనేటువంటి మనసుతో తీసుకోవాలా, చేర్చుకోవాలా. భారంగా చేయలే ఆ పనిని, ప్రేమతో బాధ్యతతో చేశాడు. చాలా సార్లు మనం ఏం చేస్తామో తెలుసా, దేవుని చిత్తం చేయటం మనకు సంతోషంగా ఉండదు, భారంగా ఉంటది. ఏమైనా అవుతుందేమోనని భయముతో చేస్తాము. ద మోటివేషన్స్ ఆఫ్ ఒబీడియన్స్ చెప్తాను వినండి. దెర్ ఆర్ 3 డిఫరెంట్ మోటివేషన్స్ టు ఒబీడియన్స్. దేవుని మాట వినటానికి మనల్ని పురికొల్పేవి 3 ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటో తెలుసా? రివార్డ్. ఏం చెప్పండి? రివార్డ్. రివార్డ్ మోటివేషన్ అంటే ఏంటి? నువ్వు దేవుని మాట వింటే దేవుడు నీకు ఇది చేస్తాడు. ఆల్వేస్ నీకు అది వస్తుంది, నీకు ఇది వస్తుంది, దేవుడు అది చేస్తాడు, నీకు ఇది చేస్తాడు, ఆ ఆశీర్వాదం, ఈ ఆశీర్వాదం. ఇదేంటి చెప్పండి? మోటివేటెడ్ బై రివార్డ్స్ ఆర్ బ్లెస్సింగ్స్. హలో వినండి, అన్నిసార్లు నువ్వు అనుకునే జరగవు. అన్నిసార్లు నువ్వు అనుకునే దేవుడు ఇవ్వడు. ఆయన నో అంటాడు. ఏం చేస్తావు ఇప్పుడు? విధేయత చూపిస్తావా? ఇప్పుడు మోటివేషన్ అనేది కేవలం రివార్డే అయితే అన్నిసార్లు దేవుని మాట నువ్వు వినలేవు. బిజినెస్ డీల్స్ చేస్తావు దేవునితో, ఒబీడియన్స్ కాదు. రెండవ మోటివేషన్ ఈజ్ ఫియర్. మొట్టమొదటి ఏంటి? రివార్డ్. రెండోది ఏంటి? ఫియర్. ఫియర్ అంటే ఏంటో తెలుసా? నువ్వు దేవుని మాట వినలేదా, నీవు అది జరుగుతుంది, నీకు ఇది జరుగుతుంది, లేదా ఆ నష్టం వస్తుంది, ఈ నష్టం వస్తుంది అనేటువంటి భయం, ఫియర్ అనేది. చిన్నపిల్లలను చూడండి, వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, ఇగ్నోరెంట్గా ఉన్నప్పుడు మనం వాళ్ళని ఏమి ఇన్ఫిల్ట్రేట్ చేస్తాం? భయం. ఏయ్ పిచ్చోడు వస్తాడు అంటాడు. ఇదిగో వాడు వస్తున్నాడు, పట్టుకొని పోతాడు, వీడు వస్తాడు, అది చేస్తాడు, అది వస్తుంది, ఇది వస్తుంది, బూచోడు వస్తున్నాడు, ఇది వస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళకి మాయ మాటలు చెప్పి కుక్కేస్తాడు కదా తల్లులు నోట్లో. సో వాడు మాట వినటానికి కారణం ఏంటప్పుడు? భయం. కొంచెం పెద్దవాడు అయిన తర్వాత వాడు వస్తున్నాడు అంటే ఏమంటాడు? మన జీవితంలో అలాగే ఉంటాయి. నీకు అది జరుగుతుంది, నీకు ఇది జరుగుతుంది, నువ్వు ఆయన మాట వినకపోతే ఇది జరుగుతుంది, అది జరుగుతుంది అంటే అన్నీ జరగవు. అదితో జరుగుతున్నాడు, ఏం జరగలేదు కదా. సో కాబట్టి భయం విడిచి పాపం చేసుకుంటా బ్రతుకుతారనమాట. దుష్క్రియకు జరిగిన శిక్ష శీఘ్రముగా రావట్లా. నువ్వు అది చేయకపోతే ఇదిగో నీకు నష్టం వస్తుంది. నష్టమేం రాలా. దేవుడు దయగలవాడు. ఇటు తిరిగితే ఒక చెంపకాయ, అడు తిరిగితే ఒక లెంపకాయ కొడితే బ్రతుకులు ఎట్లా ఉంటాయి చెప్పండి? మన పిల్లలు ఉన్నారనుకోండి, ఆ పిల్లల్ని ఎప్పుడు పోలీసులాగా కర్ర పట్టుకొని కూర్చుంటే తల్లిదండ్రులు ఎలా ఉంటుందా? ఇల్లు లాగా ఉంటుందా? పోలీస్ స్టేషన్ లాగా ఉంటుందా? చెప్పండి. ఆ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటారండి? అడు తిరిగితే ఏయ్ అన్నావు, ఇటు తిరిగితే ఏయ్ అన్నావు, ఏం చూస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఇది చేస్తున్నావు, అది ఇది ఇక వాళ్ళని ఇక ఎటు తిరగనీయకుండా కనుక తల్లిదండ్రులు చేస్తే ఇంకా వాళ్ళు పారిపోరు. మన దేవుడు కూడా అట్లా చేయడు. అలా చేయట్లేదు కాబట్టి భయం ఏమైంది? పోయింది. కేవలం భయమే కనుక కారణమైతే ఒకానొక టైంలో భయం కూడా పోతుంది. విధేయత చూపించలేము. So the motivation of obedience is not fear. The motivation of obedience is not rewards or blessings, but the motivation of obedience is love. ప్రేమ. ఎప్పుడైతే దేవుని ప్రేమించి మనము ఆయన మాట వింటామో అప్పుడంటావు ఇన్ స్పైట్ ఆఫ్. ఏది ఉన్నా లేకపోయినా, ఏది జరిగినా జరగకపోయినా, మనుషులు ఏమనుకున్నా అనుకోకపోయినా నేను నీ మాట వింటా. దావీదు భక్తుడు అంటున్నాడు, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. దేవుని చిత్తము జరిగించుట నాకు సంతోషం అంటున్నాడు. సంతోషంగా ఆయన మాట వినాలి. చాలాసార్లు భర్తలు కనీసము భార్య అవసరంలో ఉన్న టైంలో రెస్పాన్సిబుల్ ఫీల్ అవ్వకుండా వాళ్ళ చేతులు దులిపేసుకోవటం మనం చూస్తాం. అర్థమైందా? ఈమె ప్రెగ్నెంట్ అని తెలియగానే ముందు ఇమీడియట్గా చేసే పని ఏంటి చెప్పండి? టికెట్ బుక్ చేయడం. ఈమె గర్భవతి అని తెలియగానే భర్త ముందు ఇమ్మీడియట్గా చేసే పని ఏంటి చెప్పండి? టికెట్ బుక్ చేయటం. ఎంత బుద్ధిహీనమైన పని అండి అది. ఎంత ఇర్రెస్పాన్సిబుల్ పనో తెలుసా అది? ఎంత బాధ్యతారహితమైన పని, ఎంత బుద్ధిహీనమైన పని, ఎంత పేగన్ అన్య సంబంధమైనటువంటి పని అది.
యోసేపును చూసి నేర్చుకుందాం. యోసేపును చూసి నేర్చుకుందాం. యోసేపు తన భార్యని ఎట్లాగా కేర్ తీసుకున్నాడో ఎట్ ద టైమ్ ఆఫ్ హర్ నీడ్. చాలా సార్లు అనుకుంటారు నాకు ఏది చేతకాంది? ఏమి చేత కాదు నీకు? భార్యకి వండి పెట్టడం చేత కాదా? బట్టలు ఉతకడం చేత కాదా అవసరమైతే? అంట్లు తోమడం చేత కాదా? ఇల్లు ఊడవడం చేత కాదా? భార్యని హాస్పిటల్‌కి తీసుకెళ్ళి చూపించడం చేత కాదా? డిగ్రీలు చేసావుగా. ఏమి చేత కాదు నీకు? జాన్ డెలివరీ అయిన తర్వాత హాస్పిటల్‌లో సెకండ్ డే జాన్‌కి నేను స్నానం చేపిచ్చాను. ద సెకండ్ డే ఐ గేవ్ హిమ్ బర్త్. When you feel it is responsible, you will learn. Many times we becoming irresponsible in family also. కుటుంబాల్లోండి. And that is the time where husband can serve his wife the best. జీవిత కాలం అంతా వాళ్ళు వండి పెడతారండి మనకి. బయటికెళ్ళి వచ్చేసరికి. And it is the only opportunity where you can serve her when she is in need, on the bed, sickness, especially at the pregnant time. బైబిల్ మనకు నేర్పిస్తున్నటువంటి మూలమైనటువంటి విలువలు, కుటుంబ విలువలు ఇవే. ఇంకా ఎంత దారుణం అంటే, ఎంత సిగ్గుమాలిన పనంటే, ఆ డెలివరీ ఖర్చులు కూడా ఆళ్ళే పెట్టుకోవాలంట. సిగ్గు లేకపోతే సరి. ఆ డెలివరీ ఖర్చులు కూడా ఆళ్ళే పెట్టుకోవాలట. ఇక్కడ మళ్ళీ మమ్మీ మోటివేషను. ఏది? నోట్లోంచి మాట రాదా నీకు? చెప్పలేవా? ధైర్యం లేదా? సత్యం కోసము, దేవుని మహిమ కోసము ఎక్కడ నిలబడతాం మనం? పెళ్ళవ్వగానే లారీలు ఏసుకొని రావాలి ఇంటికి. మరి నువ్వేం కొంటావు? బెడ్ ఆళ్ళేవాళ్ళు నీకు. కంచం ఆళ్ళేవాళ్ళు నీకు. పొయ్యి వాళ్ళేవాళ్ళు నీకు. పేగనిజం. Tough. Live like man like Joseph. యోసేపును చూడండి. కన్న బిడ్డలాగా తన భార్యను చూసుకుంటున్నాడు. పాపలాగా కాపాడుకుంటున్నాడు. ఆమె డెలివరీ టైంలో నరమాత్రుడు ఎవడో లేడు. తన భర్తే ఆమెకు డాక్టర్, తన భర్తే ఆమెకు నర్స్, తన భర్తే ఆమెకు మెయిడ్, తన భర్తే సొంత తల్లి కూడా. కెన్ యూ బీ సచ్ హస్బెండ్? అలాంటి భర్తగా నువ్వు ఉండగలవా నీ భార్యకి? కేరింగ్ హస్బెండ్. నేను అనుకుంటానండి, జీవిత కాలంలో ఆ పనిని, ఆ పరిచర్యని వైఫ్ ఎప్పుడూ మర్చిపోదు తెలుసా? నేనెప్పుడు అంటుంటాను, వీళ్ళకి చెప్తుంటాను. నా భార్య నా గురించి ఒక్క పాజిటివ్ థింగ్ ఏదైనా చెప్పడానికి ఉందంటే ఇదొక్కటే. అన్ని నెగెటివ్సే. ఒక్క ఏరియాలో వేర్ షీ కెన్ గివ్ మీ ఎ పాజిటివ్ రిపోర్ట్. ద వే ఐ టుక్ కేర్ హర్ వెన్ షీ వాస్ ప్రెగ్నెంట్ 2 times. When I took care of her 3 times when she was on the bed. 2 times cesarean, 1 time major operation. 24/7 I was beside her bed. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నేనేదో గొప్ప పని చేశానని చెప్పట్లా. చేయవలసిన పనినే చేశానని చెప్తున్నాను. అతిశయించడానికి దీంట్లో ఏమీ లేదు. దానిని మనం విస్మరించొద్దు. దానిని విడిచిపెట్టవద్దు. అది కుటుంబ విలువ అది. దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి ప్రాథమికమైనటువంటి విలువలవి. యోసేపు వాస్ అ కేరింగ్ హస్బెండ్. ఫైనల్‌గా ఏమి నేర్చుకోవచ్చు యోసేపు జీవితంలో నుంచి అంటే, రిచ్‌నెస్ కాదు కావాల్సింది, రిచ్ ఇన్ క్యారెక్టర్.
ఈ లోకంలో మనకు కావాల్సింది గూడ్స్ కాదు, గాడ్లీ క్యారెక్టర్. గాడ్లీనెస్ ఈస్ అ గ్రేట్ కంటెంట్మెంట్. దైవ భక్తి అట గొప్ప లాభసాధకం అది. ఈ లోకంలో ఎన్ని సంపాదించి పెట్టినా, ఈ లోకంలో ఎన్ని ఆస్తులు చేసినా, ఈ లోకంలో మన పిల్లల బ్యాంకు నిండా వాళ్ళకి డిపాజిట్లు చేసి పెట్టినా, ఫిక్స్డ్ డిపాజిట్లు చేసినా, భార్యకి ఇదిగో నువ్వు మెడ నిండా ఒంటి నిండా బంగారు ఆభరణాలు కొనిపెట్టినా, బీరువా నిండా వస్త్రాలు తీసి పెట్టినా, అల్టిమేట్ గా కుటుంబంలో కట్టేది, జీవితాలను కట్టేది దైవ భక్తి, గాడ్లీనెస్. యోసేపు దగ్గర ఏముంది చెప్పండి? ఆస్తులున్నాయా? ఈ లోకములో ఒక కుటుంబములో ఇవి ఉంటే వీళ్ళు భాగ్యవంతులు అని చెప్పుకునేవి ఏమున్నాయండి యోసేపు దగ్గర? బట్ అతడు భాగ్యవంతుడు. ఏ విషయంలో భాగ్యవంతుడంటే హిస్ లైఫ్. గాడ్లీనెస్ ఈస్ రియల్లీ గ్రేట్ 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 గెయిన్. గొప్ప కంటెంట్మెంట్. రెండవదిగా మనం చూసినట్లయితే ఒబీడియన్స్ ఆల్వేస్ కీప్స్ us ఇన్ ద స్టేట్ ఆఫ్ బ్లెస్సింగ్. విధేయత అనేది మనల్ని ఎప్పుడు కూడా ఆశీర్వాదకరమైన స్థితిలోకి మనల్ని తీసుకెళ్తాయి. ఎప్పుడో నేను చిన్నప్పుడు ఒక స్టోరీ చదివాను. అది చాలా చాలా ప్రభావభరితమైనది. ఒక ఆయన రాశాడు, విధేయత అనేటటువంటి ఆ పాత్ర నీ దగ్గర లేకపోతే దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు కుమ్మరించినా వాటిని నువ్వు పట్టుకోలేవన్నాడు. యు కాంట్ కంటైన్ బికాస్ యు డోంట్ హ్యావ్ ఎ కంటైనర్ అన్నాడు. You can't contain the blessings of God because you don't have the container of obedience and humility. దీనత్వము, విధేయత అనే పాత్ర దేవుని ఆశీర్వాదాలని పట్టి ఉంచే పాత్ర. ఆయన కుమ్మరించడానికి రెడీ, వర్షాన్ని కుమ్మరించినట్లుగా. మరి ఆ కొండ మీద కుమ్మరించిన వర్షం అంతా ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఒక్క చుక్కన నిలబడుతుందా? హ్యావ్ ఎ కంటైనర్, ఒబీడియన్స్. అంతేకాకుండా దేవుడు పూర్ పీపుల్ ఎన్నుకున్నాడు, కానీ వాళ్ళు పూర్ ఇన్ క్యారెక్టరు కాదు. సో దేవుని యొక్క ఏర్పాట్లు ఎంత అద్భుతంగా ఉంటాయో చూడండి. ఈ లోకంలో మనం పూర్ పీపుల్, ఈ లోకంలో మనకు ఆ ప్రివిలేజెస్ లేవు, ఈ ప్రివిలేజెస్ లేవు, అందరిలాగా సొంత ఇల్లు లేదు, ఇదిగో వెళ్ళడానికి సొంత కారు కూడా లేదు, ఇదిగో అని చెప్పేసి చాలాసార్లు మనం న్యూనతా భావంలోకి వెళ్తూ ఉంటాం. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సిటీ. అయ్యో మనము దేవుడు మనల్ని ఈ స్థితిలో ఎందుకు ఉంచాడా అని అనిపిస్తూ ఉంటది. గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో ధనవంతులు అయినటువంటి దేవుని దృష్టిలోట అనేక మంది దరిద్రులట. ఈ లోకము దృష్టిలో దరిద్రులుగా ఎంచబడిన వారు అనేక మంది దేవుని దృష్టిలో భాగ్యవంతులై ఉన్నారని మీరు ఎరగరా అంటున్నాడు యాకోబు. దేవుని దృష్టిలో భాగ్యవంతులుగా ఉండటం అనేది మన గురిగా కలిగి ఉండాలి. ఈ లోకములో దేవుడిస్తే ప్రైజ్ లార్డ్, ఇవ్వకపోతే డబుల్ ప్రైజ్ లార్డ్, డజంట్ మ్యాటర్. బట్ am I rich in the sight of God? That is very very important. అంతేకాకుండా మనం చూసినట్లయితే యోసేపు తను నోరు తెరిచి మాట్లాడిన మాట బైబిల్ ఒకటి చూపిస్తారు నాకు. యోసేపు నోరు తెరిచి పలికిన ఒక మాట మీరు బైబిల్ అంతా ఎతికినా కానీ యూ కెన్ నెవర్ ఫైండ్ ద సింగిల్ స్పోకెన్ వర్డ్ ఆఫ్ జోసెఫ్. కానీ యోసేపు ఎక్కడ చూసినా కానీ అది చేస్తూ ఇది చేస్తూనే కనిపిస్తాడు మనకి. మ్యాన్ ఆఫ్ వర్క్స్, లెస్ వర్డ్స్ మోర్ వర్క్స్. మాటల మనిషి కాదు యోసేపు. ఏ మనిషి? చేతల మనిషి. మనతో ఏంటి? మనతో సమస్య ఏంటి? మనకు మాటలు ఎక్కువ, చెప్పండి, చేతలు తక్కువ. తక్కువ అయితే పర్లా, అసలు ఉండవు కొన్నిసార్లు. ఇక మాటలే. దేవుని రాజ్యము మాటలతో లేదండి. దేవుని రాజ్యం కబుర్లు చెప్పుకునే వాళ్ళది కాదు. దేవుని రాజ్యము శక్తి, బలము, ఆత్మశక్తితో పనిచేసేటువంటి వారు. యోసేపు ఎక్కడ చూసినా కానీ అతను నిద్ర మేలుకొనెను, తన భార్యను చేర్చుకొనెను. ఆ తర్వాత ఇదిగో ఆమెను ఎక్కడ తీసుకెళ్ళాడు? బెత్లెహేము తీసుకెళ్తున్నాడు. అక్కడి నుంచి మరలా ఎక్కడికి పారిపోయాడు? ఐగుప్తుకు పారిపోయాడు. అక్కడి నుంచి మరలా నజరేతు. ఎక్కడ చూసినా యోసేపు మనకి ఎక్కడ కనిపిస్తుందంటే a man of work, a man of work, a man of work. He always at action, doing something in obedience to faith according to the word of God. కాబట్టి యోసేపు నుంచి మనం నేర్చుకుందంటే కబుర్లు తగ్గించి ఏం చేయాలి? ఇప్పుడు పనులు చేయాలి. బైబిల్ వచనాలన్నీ వాళ్ళు ఇస్తాము, కానీ వాక్యాన్ని మన జీవితంలో జీవించం. మనం ఎదుటి వారికి మనం అనేక సలహాలు ఇస్తాం, మన జీవితంలో ఒక్కటే కనపడదు. మంచిదే, కౌన్సిల్ చేయాలి ఇతరుల్ని, కానీ ముందు మన దగ్గర ఉండాలా?
నువ్వు చేయింది ఇతరులకి చేయమని ఎలా చెప్పగలవు? నీ దగ్గర లేనిది ఇతరులకి ఎలా పెట్టగలవు? నువ్వు అనుభవించిన దాన్ని ఇతరులకి ఏ విధంగా నువ్వు దాన్ని పంచగలవు? వాట్ యూ డోంట్ హ్యావ్ యూ కాంట్ షేర్ విత్ అదర్స్. నీ దగ్గరే లేకపోతే ఇతరులకు నువ్వు పంచి పెట్టలేవు దాన్ని. కాబట్టి మనము అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానంలో ఎదుగుదాము. జ్ఞానం ఒక్కటే సరిపోదు. ఏం కావాలి? అనుభవ జ్ఞానంలోనికి, ఎక్స్‌పీరియన్షియల్ నాలెడ్జ్‌లోకి వెళ్దాం. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువారు 12 సంవత్సరాల వయసులో ఫైనల్‌గా యోసేపు అక్కడ మెన్షన్ చేయబడ్డాడు. ఇంకా తర్వాత ఆయన 30 సంవత్సరాల పరిచర్య కాలంలో యోసేపు ఉన్నట్లుగా మనకి కనపడదు. సో మోస్ట్ ప్రాబబ్లీ మనం ఏమనుకోవచ్చు అంటే యేసుక్రీస్తు ప్రభువారు బాల్యుడి దినముల్లో ఉన్నప్పుడే యోసేపు చనిపోయి ఉండొచ్చు. అందుకనే మరియా ఎర్లీ విడో అయి ఉండొచ్చు అని బైబిల్ స్కాలర్స్ చెప్తారు. యోసేపు ఏం చేశాడో తెలుసా? దేవుడు ఆయనకు చెప్పిన పని తన జీవితకాలం నెరవేర్చాడు. బాయ్, గుడ్ బై. ప్రభువా, నువ్వు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణం చేశా. నాకు ఒక బాధ్యత ఇచ్చావు, ఒక భార్యనిచ్చావు, ఆమెని చూసుకోమని చెప్పావు. ఈ లోకానికి నువ్వు వచ్చే టైంలో నా నా యొక్క కేర్, నా యొక్క ప్లేస్ ఏంటో నాకు చూపించావు. ఆ పని నేను నెరవేర్చాను. సింపుల్. దేవుడు నువ్వు గొప్ప గొప్ప పనులు చేసావా అని అడగడు. కానీ దేవునికి ఇచ్చిన చిన్న పనిని నమ్మకంగా చేసావా లేదనడు. వెల్ డన్, వెల్ డన్, ఫెయిత్ఫుల్ సర్వెంట్. యోసేపు యొక్క జీవితము మనకి ఎంతో మార్గదర్శకము. మా జీవితాన్ని సవాలు చేస్తుంది. ఎన్ని విషయాలు చెప్పాం? త్వరగా చెప్పండి. యోసేపు మొట్టమొదటిగా నీతిమంతుడు, రెండవది విధేయుడు, మూడవది మంచి విధేయుడైన పౌరుడు, నాలుగవది కేరింగ్ హస్బెండ్, కేరింగ్ హస్బెండ్, అండ్ ఫైనల్గా తన యొక్క ఏమా ఓకే మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ. ఓకే, ఇవన్నీ చూసాం. అవన్నీ సబ్ పాయింట్స్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో ఉంచండి.